లేదులేండి. ఆటోలు ట్రాక్టర్లు అదే వెళ్తామే బయలుదేరట 11 హలో బావగారు, తిరువురు దాటాము, హైవే మీద ఉన్నాము. కరెక్ట్గా మన అక్కడే ఆగుతాను నేను, వచ్చేటప్పుడే ఆగుతాను నేను, నీ దగ్గరనే ఆగుతా అక్కడే. విజయవాడ పోతాను బావగారు. లైటింగ్ అంత తక్కువ ఉందా, అందుకే స్లోగా వచ్చేస్తాను. లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయేవారు. ఎవరు రమేష్ అన్న ఫోన్ చేసింది కాదు, ముక్తేశ్వర అకౌంట్ ఉండేవాడు రమేష్ అన్న అడగలేదన్న. బాగానే వెళ్తున్నాయి అన్న, ట్రాఫిక్ బాగానే వెళ్తానంటే అక్కడ యాడ్ పడితే ఆడ పెట్టేశారు బోర్డులు. ఇంకొక లైన్ ఉంటే బాగుంది, 3 లైన్లు కదన్నా. కానీ తొందరగా అయింది రోడ్డు ఇది. హలో హలో, ట్రాఫిక్ ఇబ్బంది లేదు తమ్ముడు. గుంటలు పన్నయ్యారు కదా ఇది, ఎమ్మటే మెయింటెనెన్స్ ఉంటుంది, ఇప్పుడు అప్డేట్ ఉంటుంది. నా దగ్గర బాబు ఉద్యోగం చేస్తే నీకు 200 అంటే 500 ఇస్తాను. తమ్ముడు మీ బావ ఫోన్ చేస్తాను, చెప్పనా 10 నిమిషాలు అని చెప్పు అన్నా. కరెక్ట్ 10 నిమిషాల లోపే ఉంటామంట అక్కడ. 10 నిమిషాలు హైవే దిగలే మేము, గ్రీన్ఫీల్డ్ హైవే మీదనే ఉన్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఉన్నాం అన్న. పెట్రోల్ బంక్ దగ్గర ఉంటావా? ఓకే, అయితే 10 నిమిషాలే. ఓకే తమ్ముడు, మనం దిగే దగ్గర అన్నమాట. ఇప్పుడు ఇవ్వాలా అన్న? ఇప్పుడు ఎందుకండి మరి, ఇప్పుడు వాటి కోసం ఎంసూర్ వచ్చి తీసుకోవాలి తమ్ముడు. వాటి కోసం అవి వెంకటాపురంలో ఎత్తనాను అన్నమాట. వెంకటాపురం వెళ్తాండి ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు వెళ్తాం? మరి ఏదో ఫంక్షన్ ఏదో ఉందా? ఫంక్షన్ ఉందాము. ఫంక్షన్ చెప్పలేదు. ఫంక్షన్ లైట్లు మార్పించాలి తమ్ముడు, అసలు కష్టం. రోడ్డు కూడా డేంజర్గా ఉంది, ఎంత ఇరుక్కున్నట్టుంది. మహా ఇరుక్కుంది, లేదు. ఒక జాయింట్ పక్క దొరికితే డేంజరే కదా తమ్ముడు. మొత్తం నేరో తగ్గింది, నేరోనే మొత్తం. యాక్సిడెంట్లు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది రోడ్లు. క్రాస్ చేసే అవకాశం కూడా ఉండదు కదా తమ్ముడు. లేదా మెయిన్ హైవేకి ఉండాల్సిందే క్రాసింగ్, స్పేస్ ఉండాలి. అదే లేదు, ఇరుక్కుంది. ఏదో సీసీ రోడ్డు, గల్లీలో సీసీ రోడ్డు ఉన్నట్టు ఉంది. లైటింగ్ లేదు. లైటింగ్ తిరువురు 10 నిమిషాలు ఎట్లయితే తమ్ముడు. అదే
చోరీగాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా స్విచ్ ఆన్ కాలేంది. ఇంకా అవుట్ ఆఫ్ సర్వీస్ అంటే దాని గురించి అడిగితే 100 కథలు చెప్తాం. అసలు విషయం చెప్పండి. 2 నెంబర్లో చేసిన 2 నెంబర్ల స్విచ్ ఆఫ్. తమ్ముడు ఇప్పుడు పాట పెట్టి తమ్ముడు, ఆ వీడియోలో పాట వస్తుంది. మామూలు నా మీద అన్ని మరాఠాలు ఎదుగుతుంది. చేయమెత్తాడు ఇప్పుడు, ఎక్కుతాడుగా కారు. అర్థమైంది. ఏం పాడనా? జేబీమా చిరనా? ఏం పాట? జేబీఎం పాట ఏదో ఒకటి. పాట పాడి నీకు పెట్టినట్టుగా రమేష్. అవునా? పాట పాడి నీకు పెట్టినట్టుగా ఎవరు? చిరు. అదే రమేషా? నాకు పెట్టలే. ఉన్నావా? నాకు పెట్టలే. పెట్టలేదట. పెట్టినాడు నీకు పెట్టినాడు. పెట్టిందంటావు. జర్నీలో ఉన్నా.
కరెక్ట్గా 10 నిమిషాల 29 సెకండ్లకు వచ్చిన తమ్ముడు. అన్న వచ్చే కారు మందే, కారు వచ్చేసింది మంది కిందికి, ఇటు లెఫ్ట్ సైడ్ అది దిగిన వచ్చేసినాం ఇక్కడికి. లైటింగ్ అదే మందే. డేంజర్ ఇది దిగటం, దిగిట్రా మళ్ళటం డేంజర్. ఏంటి బాబాయ్ వస్తున్నావా? ఎక్కడ దిగేది ఇది ఎర్రగుంటపాడిది. Starting with decluttering the floor and color coordinating my